డిఫరెన్స్ చూపించాలి. దైవానికి దాసుడికి మధ్య తేడా. ఇప్పుడు ఉదాహరణకి సూఫీ మతస్థులు ఉన్నారు. సూఫీ మతస్థుల విధానం ఎలా ఉంటుందంటే, ఒక దాసుడు, ఒక నమాజీ, ఒక ముక్తది ఏం చేస్తాడంటే నమాజ్ చదువుతూ 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 దేవుడు అయిపోతాడంట. ఎవరి విధానం? సూఫీల విధానం. సల్ఫీల విధానం దేవుడు దేవుడే, దాసుడు దాసుడే. మనం సల్ఫీయత్. అర్థమైందా మీకు? బాగా మధ్యంతర విధానాన్ని అవలంబించాలి. అంటే ధర్మాన్ని చెప్పే విషయంలో మనం మధ్యంతర విధానాన్ని, బాగా హేతువాదాన్ని ఇస్లాం సమర్థించదు, అతివాదాన్ని కూడా ఇస్లాం సమర్థించదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సులువైన విషయాలు నేర్పాలి. సులువైన విషయాలు నేర్పాలి. రాసుకుంటున్నారండి? బోరు కొడుతున్నట్టుందా? సులువైన విషయాలు నేర్పాలి. ఉదాహరణకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ నమాజ్ చదివారు. తహజ్జుద్ నమాజ్ మహాప్రవక్త వారి విధానంలో ఏంటి? ఫర్జా లేదా నఫిలా? ఆయనకి ఫర్జు, మనకే నఫిలు. మనం ఏం చేయాలి? మనం తేలికపాటి ఆరాధనలు అతనికి ఇవ్వాలి. అర్థమైందా మీకు? నేను గంట చేస్తాను సజ్దా, నువ్వు కూడా చేయని పోటీ పెట్టామనుకోండి, మనం సజ్దాలో ఉంటామని ఇంటికి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? ఒక సులువైనటువంటి విధానాన్ని అవలంబించాలి. దాయిలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు. అర్థమైందా మీకు? తర్వాత అన్ని సౌకర్యాలు కలిగినటువంటి క్లాస్ రూమ్లు ఉండాలి. మనం దావత్తు నేర్పడానికి, బాహ్య పరిష్కారాల్లో అతనికి సంబంధించిన వాటికి పరిష్కరించడానికి అతను తీసుకొచ్చి మనం క్లాస్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, తరబేతి ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు ఇతనికి పెన్ను ఉంటే పుస్తకం లేకుండా, పుస్తకం ఉంటే పెన్ను లేకుండా, మంచినీళ్ళు ఉంటే తారత్రం లేకుండా, తారత్రం ఉంటే మంచినీళ్ళు లేకుండా ఏమవుద్ది? డిస్టర్బెన్స్ అవుద్దా అవదా? అన్ని వసతులు, అంటే ఒక పీస్ఫుల్ వాతావరణం, ఒక ప్రశాంత వాతావరణం. అర్థమైందా? మహాప్రవక్త వారి కాలంలో అయిపోయిందండి. మా టైము క్లోజా? నమస్తే. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళకి శిక్షణ జరగాలి. అర్థమైందా? రాసుకోండి. తర్వాత దావత్ పనిలో అతని సహాయం తీసుకోవాలి. ఎవరి సహాయం? నవ ముస్లిం సహాయం. దావత్ పనిలో నవ ముస్లిం సహాయం తీసుకోవాలి. అలాగే నవ ముస్లింని పెద్ద పెద్ద కాన్ఫరెన్సులకు తీసుకెళ్ళాలి. ఒక అరగంట అడగనా గురువుగారిని? టైము ఒక అరగంట. టైం అవ్వలేదండి, సబ్జెక్ట్ అవ్వలేదు. నమాజ్ తర్వాత చెప్దాంలే. అంటే అప్పుడు నా టైం అయిపోయిందిగా. పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లకు తీసుకెళ్ళాలి, అక్కడ మెటీరియల్ అందించాలి. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైనా పెద్ద పెద్ద ధార్మిక సభలు జరుగుతుంటాయి, అది స్త్రీ అయినా పురుషుడైనా, అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇతన్ని అక్కడ జరిగే ఆ సామూహికంగా అక్కడ జరిగే ఆరాధన, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇన్షాల్లా టైం ఉంటే మళ్ళీ ఇన్షాల్లా నమాజ్ తర్వాత కూర్చుందాం. అస్సలాము అలైకుం. మనోవిజ్ఞాన సంరక్షణ. అదే ఇందులో రెండో పాయింట్ ఉంది కదండి, అది మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుని దాని మీద ABCD అని పాయింట్ల కింద రాసుకోండి మీరు. మనోవిజ్ఞాన సంరక్షణ. అందులో 4-5 దాయిల బృందంతో నవ ముస్లిములకి తరబియత్ ఇవ్వాలి. పాయింట్ 1A, 4-5 దాయిల బృందంతో నవ ముస్లిములకు తరబియత్ ఇవ్వాలి. రెండోది B, ఈ బృందం ద్వారా
అతని వ్యక్తిగత సమస్యలు. అతని వ్యక్తిగత సమస్యలు సరిచేయాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ వ్యక్తిగత సమస్యల్లో కుటుంబం నుంచి వచ్చే సమస్యలు ఒకటి. వ్యక్తిగత సమస్యల్లో ఒకటే కుటుంబం నుంచి వచ్చే సమస్యలు కానివ్వండి, సంఘం నుండి వచ్చే సమస్యలు, సమాజం నుండి వచ్చే సమస్యలు. సి సంఘం. సంఘం అంటే తనకి సంబంధించినటువంటి వాళ్ళు. అది ఇప్పుడు కమ్యూనిటీకి ఒక సంఘం ఉంటుంది కదా. సమాజం అంటే అందరూ, అన్ని కులాలు. సంఘానికి సమాజానికి ఉన్న తేడా. దాయిలు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత సంస్కరణ, వ్యక్తి తనను తాను సంస్కరించుకోవాలి. తనను తాను సంస్కరించుకున్న తర్వాత సంఘాన్ని సంస్కరించాలి. సంఘ సంస్కరణ, వ్యక్తిగత సంస్కరణ, తర్వాత సంఘ సంస్కరణ. సంఘం అంటే ఏంటి? ఇస్లా. తర్వాత సమాజ సంస్కరణ, అది దావత్. అర్థమైంది మీకు? ఈ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బృందం ద్వారా అతని వ్యక్తిగత సమస్యలు కూడా సరిదిద్దాలి. 1 కుటుంబ సమస్యలు, 2 సంఘం సమస్యలు, 3 సమాజం నుండి వచ్చే సమస్యలు. కుటుంబం నుండి వచ్చే సమస్యలు కానీ, సంఘం నుండి వచ్చే సమస్యలు కానీ, సమాజం నుండి వచ్చే సమస్యలు కానీ. తర్వాత సి కదా, మనిషికి వేరువేరు సమస్యలు ఉంటాయి. మనిషికి వేరువేరు సమస్యలు ఉంటాయి. అందువలన అతనికి సరిపడే పరిష్కారం చూపాలి. తర్వాత 3 సామాజిక సంరక్షణ. సామాజిక సంరక్షణ 3 అందులో మంచి మనుష్యుల బృందంలో అతనిని చేర్చాలి. మంచి మనుష్యుల బృందంలో అతనిని చేర్చాలి. బి ప్రశాంతమైన వాతావరణంలో జీవితం గడిపేలా చూడాలి. మంచి మనుషుల బృందం అని ఎందుకన్నారు? ఉదాహరణకే ఒక వ్యక్తి నవముస్లిం ట్రైనింగ్ ఫీల్డ్లో ఉంటాడు కాబట్టి, అంటే శిక్షణా సమయంలో ఉంటాడు కాబట్టి, మంచి వ్యక్తుల బృందం వల్ల అతనికి మంచి అలవాట్లు అవుతాయి, మంచి అలవాట్లు అబ్బుతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మంచి స్నేహితుడు కస్తూరి అమ్మే వ్యక్తి లాంటివాడు. ఏమన్నారు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం? కస్తూరి అమ్మే వ్యక్తి లాంటివాడు. కస్తూరి అమ్మే వ్యక్తి దగ్గర మీరు కూర్చుంటే మీరు కొననైనా కొంటారు, లేదా దాని సువాసనైనా మీరు పీలుస్తారు. చెడ్డ స్నేహితుడు ఏంటి? చెడ్డ స్నేహితుడు కొలిమి అంటే ఏంటి? పొయ్యి, నిప్పులు పొయ్యి ఊదే లాంటివాడు, ఊదే వ్యక్తి లాంటివాడు. వాడి పక్కన కూర్చుంటే మన బట్టలు కాలిపోతాయి. మీకు అర్థమవుతుందా? మీరు నాశనానికి దగ్గరవుతారు. మీకు అర్థమైందా? మంచి వ్యక్తి కస్తూరి బుడ్డి లాంటి వాడు. చెడ్డ వ్యక్తి అమ్మేటటువంటి వ్యక్తితో పోల్చారు. చెడ్డ వ్యక్తిని కొలిమి ఊదేవాడితో పోల్చారు. అందువల్ల నవముస్లిం ట్రైనింగ్ తీసుకునే వ్యక్తికి మనం మంచి వ్యక్తుల బృందంలో కలపాలి. అర్థమైంది మీకు? తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో జీవితం గడిపేలా చూడాలి. అందులో బి సామాజిక సంరక్షణలో బి చెప్పేనా? ప్రశాంతమైన వాతావరణంలో జీవితం గడిపేలా చూడాలి. అంటే టెన్షన్స్ ఇవి లేకుండా. అంటే అక్కడ అతను కరెక్ట్గా అతను ధార్మికంగా దృష్టి పెట్టాలంటే అతనికి కొన్ని ఫెసిలిటీస్ మనం కల్పించగలగాలి. తర్వాత ఈ సమ్మర్ టూర్స్ లాంటివి, అదే మామూలుగా అతనితో బాగా దగ్గర సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి
విహారయాత్రలు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని మార్నింగ్ అక్కడ పంపించారు, మీకు అర్థమవుతుందా? అంటే బాగా టెన్షన్ ఎక్కువైపోతే మీరు చదవగలరా? చదవలేం కదా. ఇప్పుడు మనం నవముస్లింలు ఎందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాడంటే, అక్కడ అతనితోటి స్నేహ సంబంధం ఎక్కువ కలుస్తుంది, ఒక స్నేహితుడిగా మనం మారిపోవాలి. మీకు అర్థమవుతుందా? అది కూడా రాసుకోండి పాయింట్. అంటే విహారయాత్రలకు కూడా అవకాశం కల్పించుకోవాలి. తర్వాత డి, కొత్త ముస్లింల సమూహంలో చేర్చాలి. ఫ్యాన్ స్విచ్ కా కొత్త ముస్లింల సమూహంలో చేర్చాలి. కొత్త ముస్లింల సమూహంలో చేర్చాలి. తర్వాత పాయింట్, అతని ముందు, నవముస్లిం ముందు, డి తర్వాత ఇయా, అతని ముందు మన వ్యక్తిగత ప్రవర్తన బాగుండాలి. వ్యక్తిగత ప్రవర్తన బాగుండాలి. ముఖ్యంగా టైం విషయంలో శ్రద్ధ, టైం మెయింటెనెన్స్ ముఖ్యం. దావత్ పని చేసేవాళ్ళు 2:30కి వస్తానండి అని చెప్పి 4ంటికి వెళ్తే బాగుంటుంది. టైం మెయింటెనెన్స్ ముఖ్యంగా టైం విషయంలో శ్రద్ధ, చేసిన వాగ్దానాల పట్ల కర్తవ్య భావం, చేసిన వాగ్దానాల పట్ల ఈ పని చేసి పెడతానని చెప్పి అతనికి మనం వాగ్దానం చేస్తాం, దాన్ని నిర్వర్తించాలి. అర్థమవుతుందా? చేసిన వాగ్దానాల పట్ల కర్తవ్య భావం అంటే దాన్ని నెరవేర్చి చూపించాలి. తర్వాత అతని అవసరాలన్నింటినీ సాధ్యమైనంత వరకు తీర్చగలగాలి. ఎఫ్, అతని అవసరాలన్నింటినీ సాధ్యమైనంత వరకు తీర్చడానికి ప్రయత్నించాలి. తర్వాత 4, విశ్వాసం మరియు విద్య సంరక్షణ. అందులో మెయిన్ హెడ్డింగ్ ఇది 4వ, విశ్వాసం మరియు విద్య. అందులో ఏ, అతని యొక్క నవముస్లిం యొక్క శిక్షణ మరియు విశ్వాస దృఢత్వం కోసం, విశ్వాసం గట్టిపడడం కోసం అతనికి మస్జిద్కు వెళ్ళే శిక్షణ ఇవ్వాలి. రెండు, అందులో బి, అతనికి నమాజ్కి మధ్య గట్టి బంధం ఏర్పడేలా చేయాలి. మస్జిద్కి వెళ్ళి ఖాళీగా కూర్చొని చెప్పకూడదు. మస్జిద్కి వెళ్ళి నీకు సమయం దొరికినంతసేపు నమాజ్ చదువు. అర్థమైందా మీకు? అర్థమైందా? మస్జిద్లో వెళ్ళిన తర్వాత నమాజ్కి అతనికి మధ్య గట్టి బంధం ఉండాలి. ఆ విధంగా మనం అతన్ని
తయారు చేయగలగాలి. అందులో సి ఖురాన్ యొక్క పఠనం చేయించాలి. ఓకేనా? ఇక 4 పాయింట్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నవముస్లిం మన నుండి ఏం కోరుకుంటున్నాడు రాసుకోండి. అది ఒక ప్రశ్న కింద రాసుకోండి. ఎన్నో ప్రశ్న అది? 5. నవముస్లిం మన నుండి ఏం కోరుకుంటున్నాడు? నవముస్లిం నుండి ఏం కోరుకుంటున్నాడు? 1 ఏ మంచి ఆదరణ. మంచి ఆదరణ. మంచి ఆదరణ అంటే అతను మసీద్కి వచ్చిన తర్వాత అతనికి మంచితనంగా నవ్వుతూ ఆహ్వానం పలకడం, సలాం చేయడం, అలాగే అతనికి ఏదైనా అడిగితే గౌరవంగా సమాధానం చెప్పడం. అర్థమైందా? అంటే అతని విశ్వాసం గట్టిపడే వరకు. అర్థమైందా మీకు? అంటే విశ్వాసం గట్టిపడిన తర్వాత బయటికి ఏంటేమని చెప్పట్లా. అంటే ఇక్కడ విధానం ఏంటంటే అతని యొక్క మనసు నొచ్చుకోకుండా, మనసు ఒక మస్జిద్ మర్యాద తెలియదు కొంతమందికి, మస్జిద్కి వస్తారు, వాళ్ళని హేళనగా మనం మాట్లాడితే అతని పరిస్థితి ఏంటి? మళ్ళీ 2వ రోజు మస్జిద్ వైపుకి అతను రాడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మనకు తెలుసు, ఒక పొట్టతో ఉన్నటువంటి వ్యక్తి మస్జిద్కి వచ్చాడు. పెద్ద పొట్ట ఉంది అతనికి. మస్జిద్ మధ్యలో మూత్ర విసర్జన చేసాడు. కొంతమంది సహాబీలు అతన్ని దూషిస్తున్నారు, తిడుతున్నారు. అయ్యో ఏంటి పని ఏంటని తిడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? శుభ్రం చేయించిన తర్వాత అతనికి చెప్పారు, ఇది అల్లా యొక్క ఆరాధనాలయం మస్జిద్, ఇందులో మూత్ర విసర్జన చేయకూడదు. అంటే తెలియనటువంటి వ్యక్తికి ఉత్తమమైనటువంటి